జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శుక్రవారం వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ని పరిశీలించాడు. ఇటీవల కాలంలో మెంతో తుఫాన్ వలన కలిగిన నష్టాలని పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. చూడండి. వాడు తల్లిని చెల్లిని బయటికి వెళ్ళినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయన పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు. చేత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క కృష్ణా నదీ జలాలు వారి యొక్క ఆయకట్టుకి, వారికి సాగునీరుకి, వారికి తాగునీరు అందించే బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు కూడా చూసాం వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది. అవినీతి పత్రికలో కూడా ఇవాళ ఒక ఆర్టికల్ రాశారు. ఇవాళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారంటే అసలు మనం ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయింది. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలుగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తవడంతో నాకు పోయినండి, డేట్ ఇచ్చాం కదా బట్ డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. వాస్తవంగా చూస్తే అక్కడెక్కడ రూపాయి పని చేయాలి 5 సంవత్సరాలు. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ని పనులు పరిగెట్టించి పని చేస్తూ ఉంటే మరి వాళ్ళ పత్రిక ఎవరైతే వాళ్ళ ఛానల్ ఇట్లా ఎప్పుడు కూడా అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా యొక్క ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధిత జిల్లా, ఖచ్చితంగా మేము పెట్టుకునేటువంటి ప్రయారిటీ ఆ వెలుగొండ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న కూడా మీరు చూసారు హంద్రీనివా రాయలసీమకి అత్యంత జీవనాడి హంద్రీనివా, అది కూడా టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ ఏదైతే 2025 జూన్ కల్లా మరి హంద్రీనివాను పూర్తి చేస్తానన్నాం. ఖచ్చితంగా అన్న మాట ప్రకారమే 2025లోనే హంద్రీనివాను పూర్తి చేసి 738 కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణా నీళ్ళను తీసుకుని వెళ్ళాం హంద్రీనివా ద్వారా. ఇప్పుడు చెరువులన్నీ కూడా నింపుతూ ఉన్నాం. అదేవిధంగా వెలుగొండకు కూడా 2026 కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం. ఈ యొక్క ప్రకాశం వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫేడర్ కెనాలకు సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్, మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము కేబినెట్ లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పని ఏమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతేనే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నల్లమల సాగర్ రిజర్వాయర్కి రావు. మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అని అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా. అదేవిధంగా ఏదైతే ఫేడర్ కెనాల్ దాటుకుని నల్లమల సాగర్ రిజర్వాయర్ కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఆ నిర్వాసితులకే 900 కోట్లు ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ₹1 నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. మరి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ₹1 ఇవ్వకుండా వాళ్ళని అక్కడ తరలించకుండా వెలుగొండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం, ఎంత దగ. తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి, ఇప్పుడే మీరు చూస్తారు 7 కాలనీలు, అందులో ఒక 4 కాలనీలు మన 14-19 చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేశాం. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ రోజు వాళ్ళకి చెల్లిస్తామని మాట ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈ రోజు కాలనీలు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా
ఇంకా ఆ టన్నెల్ 2లో టన్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు. అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా ఉంది. అందుకే దాని మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం. ఏదైతే నిరూపేక అక్కడ ఏదైతే వదిలేస్తారో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి ఏంటంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇస్తే దాంతో వాళ్ళు నెగోషియేషన్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు. లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి ప్యారలల్ గా మళ్ళీ మనం ఆ టన్నెల్ ని నేను తీసుకురావాలా. అంటే ఇన్ని పనులు ఉంటే అంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ కాకుండా టన్నెల్ 2లో బెంచింగ్ లైనింగ్ పూర్తి కాకుండా అందులో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ని వెలికి తీయకుండా ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక రూపాయి పని కూడా చేయకుండా అక్కడ ఎవరైతే R&R ఏదైతే ఉందో వాళ్ళకి 900 కోట్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజెంట్ అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి.